మోదీ గారు ఏపీకి ఎప్పుడు వచ్చినా సరే, అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మోదీ గారు ఏపీకి ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడైనా కానివ్వచ్చు, ఎప్పుడు వచ్చినా సరే మోదీ గారు మోసం చేసే వెళ్ళిపోతున్నారా ఏంటి వీళ్ళందరినీ అని అయితే నాకు అనిపించింది. ఇదేంటిది? మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేయడం ఏంటి? మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయడం ఏంటి? మోదీ గారు నారా లోకేష్ గారిని మోసం చేయడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నిజం, మోసం చేస్తున్నారేమో, మోసం జరుగుతుందేమో వాళ్ళకి అనేది నాకు అనిపించింది. ఎందుకని అంటారా? ఎందుకనంటే పాపం వాళ్ళు ఒకటి తలచి మీటింగ్ పెడతారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఏదో దానికి సభ అయితే పెట్టడం జరిగింది, ఆహ్వాన సభ పెట్టడం జరిగింది ఏంటి. కాబట్టి అది ప్రారంభోత్సవ సభలో అసలు కనీసం మోదీ గారు జగన్ గారిని ఒక్క మాట కూడా అనలేదంట. రాజకీయ వర్గాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కూటమి నాయకులు కావచ్చు, దీని గురించి చర్చించుకుంటున్నారని బోగట్ట. కాబట్టి దీని గురించే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి. వాస్తవంగా రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నేను మాట్లాడుతుంది నిజమేనంటారా? అంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చినా సరే మోదీ గారు జగన్ గారిని తిట్టడం లేదంట. మన భోగాపురం ఏదైతే సభ జరిగిందో ఆ భోగాపురం సభలో కూడా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సభలో కూడా కనీసం జగన్ గారి గురించి మోదీ గారు ఒక్క మాట కూడా అనలేదంటండి. అనలేదు, వాస్తవం ఇది, అనలేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు జగన్ గారిని, నారా లోకేష్ గారు, రామ్మూర్తి నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా జగన్ గారిని విమర్శించారు, తిట్టారు అదే సభలో. కానీ ముఖ్య అతిథి అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనీసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారిని ఒక్క మాట కూడా అనకపోయేసరికి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారట. నిజంగా అనలేదు. మరి ఎందుకని అని అంటే కనుక రకరకాల వార్తలు, జగన్ మనోడే రానివ్వండి అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. నిజమేనా? ఎందుకని వాస్తవాల్లోకి వెళ్ళి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించినా సరే ఎప్పుడు కూడా మోదీ గారు జగన్ గారిని విమర్శించిన దాఖలాలు లేవు. అదే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అదే మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు రివర్స్లో తిట్టారు. వాళ్ళు తిట్టుకున్నారు. తర్వాత మళ్ళీ అలాగని జగన్ గారికి మోదీ గారికి ఆ భయంకరమైనటువంటి శత్రుత్వం లేదు, అపరిమితమైనటువంటి మిత్రత్వం లేదు. అటు మిత్రుడు కాదు, శత్రువు కాదు. కానీ జగన్ గారి పట్ల మోదీ గారికి ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఏదో మొన్న మాట అన్నాడు కదండి ఆయన గురించి, ఎవరో ప్రొఫెసర్ గారు అన్నారు కదా, ఏమంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి ఏదో అన్నట్టుగా. కాబట్టి భోగాపురం సభలో ఈ రకమైనటువంటి చర్చ అయితే ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సభ అంతా అన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించారు, ఆయన తీసుకొచ్చారు, బాగానే జరిగింది. కాబట్టి జరిగిన తర్వాత కనీసం ఒక మాట కూడా అనలేదండి జగన్ గారిని అని అయితే కనుక ఎక్కువగా మాట్లాడుకుంటారట. ఇది మోదీ గారు వచ్చి మాట్లాడిన ప్రతిసారి జరుగుతుంది. నిజంగా దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఏపీకి మోదీ గారు వచ్చినా జగన్ గారిని ఏమీ అనరు. పైపెచ్చు ఇదే జగన్ గారు కొద్ది రోజుల్లో మోదీ గారిని కలవబోతున్నారు. అర్థమైందా? ఆయన మనవడే, ఆయనకైతే ఆహ్వానం వెంటనే ఇవ్వండి. ఆయన మనవడే, ఆయనకైతే వెంటనే కలవడానికి అవకాశం ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి అని అంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పన్నెట్టు మాట అనకపోవడం. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మోదీ గారు చాలాసార్లు తిట్టిన దాఖలాలు ఉన్నాయి. పోలవరం ఏటీఎం లాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా రకరకాల మాట్లాడిన మాటలు ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని చాలా సందర్భాల్లో తిట్టిన దాఖలాలు ఉన్నాయి. పెళ్లి చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు, అలాంటోడు ఏపీ నేను వెళ్తాడు అన్నట్టుగా చాలా రకాలుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అన్న సందర్భాలు ఉన్నాయి. అలాగే కూటమి నాయకులు చాలాసార్లు ఆయన తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఎప్పుడు వచ్చినా సరే కూటమి నాయకులకి మోదీ గారి పట్ల అన్యాయమే జరుగుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు కూడా అన్యాయమే జరిగింది. కాబట్టి ఏమన్నా ఒక్క మాటన్నా మాట్లాడతాడేమో చాలా ఆశగా చూశారు వాళ్ళు. మోదీ గారు ప్రధానమంత్రి గారు కనీసం జగన్ గారిని ఒక మాట అయినా అంటారేమో అని చాలా ఆశగా చూశారు. కానీ వాళ్ళ ఆశల పైన నీళ్లు చింపేసాడు ఆయన. కాబట్టి ఒక్క మాట కూడా అలా ఎప్పుడు అలా ఇప్పుడెప్పుడైనా కాదు. వాళ్ళకైనా అపాయింట్మెంట్ ఇస్తారో ఎవరో తెలియదేమో కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి జగన్ గారికి మాత్రం డ్యామ్ షూర్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. అదే విచిత్రం అర్థం కాదు. కాబట్టి ఎందుకనంటే కనుక జగన్ గారు విధానం అటువంటి, జగన్ గారు మాట్లాడుతూ ఒక డ్యామ్ షూర్గా ఒక మాట అయితే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఒక సభలో మోదీ గారు వెనకాల కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడాడు. కాబట్టి మాకు ఏ అజెండా లేదు,
మాకున్న అజెండా ఒకే ఒకటి, రాష్ట్ర ప్రయోజనాలే అనేది మాట్లాడాడు. అదే మోదీ గారు జగన్ గారి గురించి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏంటంటే మాకు మిత్రుడు కాదు, అలాగే శత్రువు కాదు. ఆయన పని ఆయన తీసుకెళ్ళిపోతాడు అన్నట్టుగా ఆయన కూడా జగన్ గారి గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జగన్ గారు పరిపాలనలో చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. అదిగో మోదీ గారు ఏమీ అనలేదు జగన్ గారిని, మోదీ గారు జగన్ గారిని తిట్టలేదు అని చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది. వాస్తవానికి కనుక ఆలోచిస్తూ అదే అనిపించింది, నిజం అనిపించింది. సరే నిజమే కదా అని అయితే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.